ఈ దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా రద్దు చేస్తూ మార్చి 24న ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కె కృష్ణ డిమాండ్ చేశారు. దళిత క్రైస్తవులకు ఎస్సీ హోదా కల్పించాలని కోరుతూ కుల నిర్మూలన పోరాట సమితి గుంటూరు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం పట్టణ నందులపేటలోని కవిరాజు పార్కులో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కేఎన్పీఎస్ జిల్లా కార్యదర్శి కర్రి నాగేశ్వరరావు అధ్యక్షత వహించారు. కేఎన్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కె కృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేల సంవత్సరాలుగా హిందూ మత వ్యవస్థలో బడికి గుడికి దూరమైన అంటరాని కులాలు మహమ్మదీయుల పాలనలో ముస్లింలుగా బ్రిటిష్ పాలనలో క్రైస్తవులుగా మతం మారారని చెప్పారు. దళితుల్ని హీనంగా చూసే హైందవ సంస్కృతిపై నిరసనతోనే దళితులు మతం మారారని చెప్పారు. దళితులు, దళిత క్రైస్తవులు, ముస్లిం మైనారిటీలు సంఘటిత పోరాటాలతోనే వారి హక్కులను రక్షణ ఉంటుందన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్ పిల్లివాసు, రక్షణ సైన్యం పాస్టర్ థామస్, క్రీస్తురాజు, తెనాలి టౌన్ ఫెలోషిప్ పాస్టర్ శామ్యూల్ రాజు, తేలప్రోలు సంఘం పాస్టర్ వంపుగళ్ల జోసెఫ్ టి, శామ్యూల్ సిఐటియు నాయకులు కొల్లిపర్ బాబు ప్రసాద్, బుద్ధిస్ట్ సొసైటీ నాయకులు అశోక్, సిపిఎంఎల్ నాయకులు గోపాల్, వీరయ్య, ఎస్సీ ఎస్టీ హక్కుల పరిరక్షణ కమిటీ నాయకులు మునిపల్లె మహర్షి, వెంకటేశ్వరరావు, ప్రగతిశీల కార్మిక సమాఖ్య జిల్లా కమిటీ సభ్యులు నన్నం పోతురాజు, కుల నిర్మూలన పోరాట సమితి జిల్లా కమిటీ సహాయ కార్యదర్శి జక్కా బ్రహ్మయ్య, కనపర్తి బెన్హర్, కమిటీ సభ్యులు సిహెచ్ రాజశేఖర్, రమేష్ పాల్గొన్నారు. కేఎన్పీఎస్ ఆధ్వర్యంలో ప్రెసిడెన్షియల్ ఉత్తర్వు 1950, రాష్ట్రపతి ఉత్తర్వు 1950 ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలని చెప్పేసి కోరుతూ దళిత క్రైస్తవులకి రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పేసి కోరుతూ కేఎన్పీఎస్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది. రీసెంట్గా సుప్రీంకోర్టు దళిత క్రైస్తవులకి రిజర్వేషన్లు వర్తించవు అని చెప్పేసి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఈ రిజర్వేషన్లు ఆ సుప్రీంకోర్టు యొక్క ఉత్తర్వు ఏదైతే ఉందో అది ఇప్పటిదాకా రిజర్వేషన్లు అనిపిస్తున్నటువంటి భారతదేశంలోని కోట్లాది మందికి పిడుగులాంటి వార్తది. విద్య దగ్గర నుంచి, ఉద్యోగాల దగ్గర నుంచి, చట్టసభలకి మరియు స్థానిక సంస్థలకి రిజర్వేషన్ల ద్వారా ఎవరైతే ఎన్నికవుతున్నారో వాళ్ళందరికీ అవకాశాలు లేకుండా పోతున్నాయి. ఇది మొత్తం దేశానికి ఒక కీలకమైనటువంటి అంశంగా మారింది. దీని మీద చర్చ జరగాల, సుప్రీంకోర్టు తీర్పుని పునఃసమీక్ష చేయాలా, అవసరమైతే దీన్ని ఫుల్ బెంచీకి పంపించాలా, ఇంకా అవసరమైతే రాజ్యాంగ సవరణ కూడా చేసి ఇతర మతస్థులకి ఉన్న రాజ్యాంగపరమైనటువంటి వెసులుబాటు సౌకర్యము క్రైస్తవులకు ఎందుకు ఉండకూడదు, ఎందుకని క్రైస్తవులని ఆ రకంగా చూడాలా? ఈ దేశంలో పాము, కుక్క, పంది, పిల్లి, చెట్టు, పుట్ట అన్నీ పూజించబడతాయి. కానీ మనుధర్మశాస్త్రం ప్రకారం ఈ దేశంలో పుట్టినటువంటి పంచముడు అంటరాని వాడు ఊరి చివర ఉండాలి. వాడు చదువుకోవడానికి లేదు, సంపాదించడానికి లేదు, అధికారం చేపట్టడానికి లేదు, ఆయుధాన్ని చేపట్టడానికి లేదు. ఇది మనుధర్మశాస్త్రం స్పష్టంగా చెప్పింది. ఆ మనుధర్మశాస్త్రాన్ని ఆధునీకరించి ఇవాళ దళిత దళితులు క్రైస్తవ మతంలోకి మారితే వాళ్ళని హక్కులు హరించే విధంగా న్యాయస్థానాలను ప్రభావితం చేసి ఇటువంటి అప్రజాస్వామికమైన రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పులు ఇస్తున్నారు. దీన్ని కుల నిర్మూలన పోరాట సమితిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రధానంగా దేశవ్యాప్తంగా ఇవాళ ఆర్ఎస్ఎస్ తన భావజాలాన్ని విస్తరించే క్రమంలో మొత్తంగా దళితులు, మైనారిటీల హక్కుల్ని హరించే విధంగా మొత్తం మెజారిటీ హిందూ మతాన్ని రెచ్చగొడతా, హిందుత్వ శక్తుల్ని రెచ్చగొడతా మసీదులను గురించి విధ్వంసం చేస్తుంది, చర్చిలను గురించి విధ్వంసం చేస్తుంది, పాస్టర్ల మీద దాడులు చేస్తుంది. ఇటువంటి సందర్భంలో ప్రధానంగా మేమంటుంది ఏమంటే ప్రగతిశీల శక్తులు, ప్రజాస్వామికవాదులు, ముస్లింలు, క్రైస్తవులు, ఆదివాసీలు ఎవరు కూడా మొత్తంగా ఇవాళ దళిత క్రైస్తవులు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసే విధంగా బలమైన మహత్తరమైన ఉద్యమం వస్తే తప్ప ఇవాళ ప్రభుత్వాల్లో ఇంకా పరిస్థితి లేదు. ఎందుకంటే హక్కులు హరించడమే పనిగా పెట్టుకొని భారత రాజ్యాంగాన్ని 400 మెజారిటీ వస్తే భారత రాజ్యాంగాన్నే మార్చేస్తామని చెప్పినటువంటి బీజేపీ దాని ఆర్ఎస్ఎస్ రహస్య ఎజెండాని ఈరోజు బహిరంగంగా అమలు చేస్తున్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రగతిశీల ప్రజాస్వామిక శక్తులు, విప్లవకారులు, ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా స్పందించి ఈ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి అప్రజాస్వామిక రాజ్యాంగ వ్యతిరేకమైన తీర్పుని ఖండిస్తూ ఈ తీర్పును పునఃసమీక్షించాలని చెప్పేసి